తమ దేశాన్ని చావుదెబ్బ కొట్టిన అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ బగ్గుమంటుంది. పశ్చిమాసియాలో అమెరికా మిత్రరాజ్యాలపై ప్రతిదాడులు చేస్తోంది. క్షిపణి దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో గల్ఫ్లో లక్షలాది తెలుగు రాష్ట్రాల వలస కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో 6 జీసీసీ దేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితి ఎలా ఉందో వివరించే కథనం మీకోసం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధానికి దిగి నేటికి 38వ రోజు. చర్చలు గడువులు మాటలే కానీ యుద్ధ విరమణ ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా మీద ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్లో అమెరికా మిత్ర రాజ్యాలపై నిరంతరం క్షిపణి దాడులు చేస్తోంది. ఆయా దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వలస కార్మికుల అభద్రత, ఆందోళనతో గడుపుతున్నారు. స్వదేశానికి వచ్చేస్తే కొలువులు పోవచ్చన్న భయం, పోనీ అక్కడే ఉందామా అంటే తొలగని యుద్ధ భయం వెరసి గల్ఫ్లో మన కార్మికుల పరిస్థితి అగమ్యంగా ఉంది. భారతీయులకే, ప్రత్యేకించి తెలుగువారి ఆశల గమ్యంగా, అవకాశాల స్వర్గంగా మారింది. 1970లో పశ్చిమాసియా దేశాల్లో బయటపడిన హైడ్రోకార్బన్స్, చమురు నిక్షేపాలు ఆ రాజ్యాల చరిత్రనే మార్చివేశాయి. దేశాలకు దేశాలే నగరాల నవనిర్మాణంలో తలమునకలయ్యాయి. వారికి మానవ వనరుల కొరతను మన దేశమే తీర్చిందే. మన వాళ్ళు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కు చెందిన అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఓమన్ దేశాలకు చేరారు. భారత్ నుంచి 1 కోటి మంది వెళితే వారిలో తెలుగువారి సంఖ్య 25 లక్షలుంది. మన విదేశాంగ శాఖ వివరాల ప్రకారం వీరి సంఖ్య తెలంగాణ నుంచి 15 లక్షలు, ఏపీ నుంచి 10.7 లక్షలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లె తలుపు తట్టినా విదేశీ కొలువు వెళ్లిన బిడ్డల ముచ్చటే చెప్తుండేవారు. చేతికొచ్చిన కుమారులు గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఉదాహరణలు కోకొల్లలు. మీ అబ్బాయి ఉండేది ఎక్కడా అని అడిగితే దుబాయ్లో ఉండి డబ్బులు పంపుతున్నాడని సంతోషంగా చెప్తుంటారు. కానీ ఇప్పుడు గల్ఫ్ యుద్ధ వాతావరణంలో వారి ఆనందమంతా ఆవిరవుతుంది. పుస్తెలమ్మి ఆస్తి తాకట్టు పెట్టి వడ్డీలకు తెచ్చినా బిడ్డల బతుకులు బాగుపడలేదు. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇంటి ఖర్చులకు సేద్యానికి డబ్బంతా కరిగిపోయేది. అలాంటి కష్టకాలంలో ఎడారుల్లో కనపడిన ఆశల ఒయాసిస్సులే గల్ఫ్ దేశాలు. ఉపాధి అవకాశాల స్వర్గంగా కనపడిన పర్షియన్ గల్ఫ్ను గమ్యంగా ఎంచుకున్నారు. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి యువకులు లక్షలాదిగా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ప్రతి ఇంటి నుంచి ఒకరో ఇద్దరు అక్కడికి చేరారు. వారంతా నిర్మాణ రంగంలో కార్మికులుగా, ఎలక్ట్రీషియన్లుగాను, ప్లంబింగ్ పనివారిగాను అక్కడికి చేరారు. వారు పంపుతున్న డబ్బుతో ఇక్కడ వారి కుటుంబాల బతుకులు బాగుపడ్డాయి. గతంలో గల్ఫ్ వారు వచ్చినా తట్టుకుని నిలిచిన మన వాళ్లకు ప్రస్తుత యుద్ధమే ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యక్షంగా యుద్ధంలో దాడుల వల్ల మన వాళ్లకు నష్టం లేదు, కానీ ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే నిరంతరం ఆందోళన ఉంది. ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. పని గంటలు కోత విధిస్తున్నారు. జీతాలు ఆలస్యంగా అందుతున్నాయి. సెలవులు పడితే వేతనం ఉండదు. ధరలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ క్రమంలో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. యుద్ధం ముగిసేదాకా స్వదేశానికి తిరిగి వచ్చి కొంతకాలం గడిపి వెళ్లే పరిస్థితి లేదు. ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పశ్చిమాసియాకు దేశాలకు చేరారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం వారి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం వలస కార్మికులు ప్రాణభయంతో జీవిస్తూ ఆర్థిక సమస్యల విష వలయంలో చిక్కుకుపోయారు. ఆదాయం తగ్గింది, ధరలు పెరిగాయి. కొందరైతే నిత్యావసర వస్తువులు కొనలేని దుస్థితిలో ఉన్నారు. స్వదేశానికి వచ్చే కార్మికులకు విమాన ఛార్జీలు భరించాలని, ఆదాయం కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ గల్ఫ్ ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల సంపాదన క్రమంగా తగ్గుతుంది. నిర్మాణ రంగం, చమురు రంగం, ఆతిథ్య రంగంలో పనిచేసే వారి ఉద్యోగ భద్రతకే ప్రమాదం పొంచి ఉంది. వీరిలో అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొంటున్న వారు స్వదేశానికి తరలివస్తే ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆదుకోవాలి. రెక్కల కష్టంతో మన ఆర్థిక వ్యవస్థ బాగుకు తోడ్పడుతున్న ఈ శ్రమజీవులకు అండగా నిలవాలి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.